అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం వచ్చేసిందండి రేపటి నుంచి ఈ ధనుర్మాసం ఎట్లా చేసుకోవాలో సూక్ష్మంగా తెలుసుకుందాం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాలను వాడతాం. వాటిలో చాంద్రమాన సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సో సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలాన్ని సౌరమాసం అంటారు. ఉదాహరణకి కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసం. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం కాగా ధనుస్సులో సూర్యుడుండే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజండి. ఈ లెక్కన ఉత్తరాయణం రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతోంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం. అక్కడి నుండి దక్షిణాయనం ప్రారంభం, అనగా ఇది రాత్రికాలం. మకర రాశిలో ప్రవేశించే సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుండి ఉత్తరాయణం, అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనానికి చివరిది, ఉత్తరాయణానికి ముందుది అయినటువంటి ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది, సాత్వికమైన ఆరాధనలకి ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువుని ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసానికి సంబంధించిందే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలపడ్డం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావని గుర్తు చేస్తూ 4 వీధుల్లో అందరూ ముగ్గుల్ని తీర్చిదిద్దుతారు. భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ ధనుర్మాసం. ఈ మాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది కృతువైన అక్షయ అమోఘ సత్ఫలితాలను ప్రసాదిస్తుంది. ధనుర్మాసంలో విష్ణువుని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగళి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే తర్వాత 15 రోజులు దధ్యోజనం కూడా సమర్పిస్తారు. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణతో వివాహం జరుగుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెళ్లతో పూజ చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు అది వ్యాయామం కూడా అవుతుందండి. ఈ మాస దివ్య ప్రభావం వల్లే గోదాదేవి సాక్షాత్ శ్రీ రంగనాయకుని పరిణయమాడిందనే విషయం మనందరికీ పురాణ ద్వారా తెలుస్తుంది. సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాళ్ళు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. తిరు అంటే మంగళకరమైందని, పావై అంటే మేలుకొలుపని అర్థం వస్తుంది. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసమంతా పూజించింది. ఇంకా ఈ గోదాదేవి కళ్యాణం, ఈ మార్గళి వ్రతం, ఆండాళ్ పూజ, తిరుప్పావయ పఠనం, ధనుర్మాసం వ్రతం, వీటన్నిటి గురించి ఇంకొక వీడియోలో విపులంగా తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. స్వస్తి.